ఈడీఐటీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి స్పందించారు. దర్యాప్తునకు సహకరించేందుకే తాను వెంటనే దుబాయ్ నుంచి బయలుదేరి వచ్చానన్నారు. కరీంనగర్లోని డాక్టర్ స్ట్రీట్లో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈడీఐటీ సోదాల గురించి ప్రస్తావించారు. విచారణకు హాజరు కావాలని తనకు నోటీసులు అందాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసు అందలేదని స్పష్టం చేశారు. ఒకవేళ దర్యాప్తు అధికారులు ఏ డాక్యుమెంట్ అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అక్కడ ఈ నగరాన్ని నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలని చెప్పి మా తాపత్రయం తపన. అందులో భాగంగా సీఎంఎస్ఎస్ కానీ స్మార్ట్ సిటీ పనులు కానీ తర్వాత మిగతా అంశాలన్నీ పెట్టుకొని రివర్ ఫ్రంట్ అధిక నిధులు తీసుకొచ్చి అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. ఈ నగరంలో అద్భుతమైన రోడ్స్ తయారు చేసుకున్నాం. ఏషియన్ రోడ్స్ అద్భుతంగా నీట్గా ఉంచుకుంటున్నాం. ఒక పరిశుభ్రమైన వాతావరణంలో నగర ప్రజలు ఉండాలని చెప్పేసి మేమందరం ఫస్ట్ అదే కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సవరాన్ స్ట్రీట్ ఎక్కువ శాతము మా మైనారిటీ సోదరులు, మా దళిత సోదరులు ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ కూడా 20 లక్షలతోటి మనము డెవలప్ చేయాలి. ఈ రోడ్స్ అద్భుతంగా తయారు కావాలి. చెడిపోయిన రోడ్స్ ఇమ్మీడియట్గా కొత్త రోడ్స్ వేయాలని ఉద్దేశంతో వల్ల